హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు భక్షాలు లేదా బొబ్బట్లు అని కూడా అంటాం కదా, ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ పిండి తడుపుకుంటే మనకి పప్పు ఉడికేలోపు మనకి పిండి మంచిగా నానుతుంది. కాబట్టి ఫస్ట్ మనం పిండి తడుపుకుందాము. సో చూసారు కదా, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి. మైదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, ఎందుకంటే సాఫ్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం మైదా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా నీళ్ళు వేసి కొంచెం చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా తడుపుకొని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. జనరల్గా అయితే నూనెలో నానబెడతారు, కానీ ఇక్కడ మాత్రం నేను మీకు నీళ్ళల్లో నానబెడితే పిండి అనేది చాలా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇది నిజంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు టైం ఉంటే 1/2 అవర్ నానబెట్టండి, లేదా 1 అవర్ అన్న నానబెట్టండి. జనరల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు నీళ్ళలో నానబెడితే పిండి ఇంకా లూజ్గా అయిపోతుందేమో, ఇంకా అసలు పిండి ఎలా నీళ్ళలో నానబెడితే అసలు వస్తాయా రావా అని చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఆ డౌట్స్ ఏమీ లేదు, అవసరం లేదు. చూపించాను కదా, నీళ్ళల్లో ఎక్కువసేపు నానబెట్టకండి, జస్ట్ ఒక 1 అవర్ లేదా 1/2 అవర్. సో అలా నానబెట్టిన తర్వాత మంచిగా దాన్ని నీట్గా ఒత్తేసుకోండి. ఎంత బాగా ఒత్తుకుంటే మీకు భక్షాలు అనేటివి అంత బాగా ఉంటాయి. కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ అలా మంచిగా మెత్తగా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇక నెక్స్ట్ పప్పు ఉడకబెట్టుకోవడానికి ఇక్కడ నేను 3 కప్పుల కప్పు యూజ్ చేస్తున్నాను కాబట్టి 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎగ్జాక్ట్ క్వాంటిటీ అవసరం లేదండి, ఎలాగో మనము నీళ్ళు బాగా పప్పు ఉడికిన తర్వాత నీళ్ళు ఎలాగో వంపేస్తాం కాబట్టి మనకు పప్పు నీళ్ళు అంత క్వాంటిటీ అవసరం లేదు. కాకపోతే మనము పప్పు బెల్లము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి మనము ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలి. కాబట్టి 3 కప్పుల పప్పు తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల బెల్లమే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే, తీపి ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు మాకు తీపి అంతగా ఇష్టం లేదనే వాళ్ళు ఈక్వల్గా తీసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ ఇంకా కొద్దిగా పప్పు ఉడకాలి నాకు, కాబట్టి నీళ్ళు తక్కువ పడ్డాయి కాబట్టి ఇంకొన్ని నీళ్ళు వేసి ఇలా కంప్లీట్గా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. జస్ట్ మీకు అలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి, అంతవరకు ఉడికించుకొని ఇలా పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, కొన్ని నీళ్ళు మిగిలాయి, ఆ నీళ్ళు కూడా మొత్తం వంపేసి ఇప్పుడు సమానంగా బెల్లం వేస్తున్నాను. నాకు కొంచెం తీపి ఎక్కువగా ఇష్టం అండి, అందుకని నేను 3 కప్పుల మీద చూపిస్తున్నాను కదా, అలా కొంచెం హాఫ్ మీద ఇంకా కొంచెం హాఫ్ అలా వేసుకొని కలిపేసుకోవాలి. లేదు మాకు తీపి అవసరం ఎక్కువ లేదు అంటే మీరు ఎగ్జాక్ట్గా 3 కప్పులు వేసుకోండి. సో ఇది మంచిగా కలిపేసుకొని ఒక స్పూను ఇలాచి ఇది కూడా వేసి ఇంకా కొంచెం కలిపేసుకొని జస్ట్ బెల్లం అలా కరగాలంత వరకు కలుపుకోవాలి అంతే. ఎక్కువ మరలియొద్దండి, జస్ట్ అది కరిగేంత వరకు కలుపుకొని బంద్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లం పొడి అయినా యూజ్ చేయండి, లేదంటే బెల్లం మనకి ఇలా రౌండ్గా చిప్పగా దొరుకుతుంది కదా, అదైనా యూస్ చేయండి. ఏదైనా వేసుకొని సో చల్లారిన తర్వాత కంప్లీట్గా మొత్తం చల్లారిపోవాలండి. అలా చల్లారిన తర్వాత ఇలా నేను పెద్ద గ్రైండర్లో వేశాను. అలా పెద్ద గ్రైండర్లో వేసేసి మంచిగా మనకి ఎంత వెన్నలాగా అయిపోతుందండి అది పూర్ణము, అంత మంచిగా అయిన తర్వాత ఇక పక్కకు పెట్టుకొని మనం పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో పిండి రెడీ, పూర్ణం రెడీ, ఇంకా 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం భక్షాలు చేయడం స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నాకు భక్షాలు చేయడానికి ఇలా పేపర్స్ దొరుకుతాయండి. మీ దగ్గర పేపర్ లేదనుకుంటే బటర్ పేపర్తో కూడా చేసుకోవచ్చు. అలా పేపర్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ పూసేసి, చూసారు కదా, ఒక చిన్న పూరి సైజ్ అంత పిండి తీసుకొని ఇలా మనము లడ్డూలాగా చేసుకున్న పూర్ణాన్ని అందులో స్టఫ్ చేసి సో చూపించిన విధంగా మంచిగా క్లోజ్ చేసేసి ఇక మీరు భక్షాలలాగా ఒత్తుకోండి. సో చూసారు కదా, ఇలా కంప్లీట్ పల్చగా ఒత్తుకోండి, కొంచెం లావుగా కాకుండా చివర్లు మాత్రం పల్చగా అలా నొక్కుంటే మంచిగా వస్తాయి. సో అలా పెంకుకి కొంచెం నూనె వేసి ఇంకా మనం రెడీ చేసిన భక్షం వేసి అటు ఇటు 2 వైపులా కాల్చుకొని తీసి పెట్టుకుంటే మన భక్షాలు అనేటివి చాలా చాలా ఈజీగా వస్తాయండి. నాకు తెలిసి మీరు ఇలా భక్షాలు చేయడం చాలా వీడియోలు చూసుంటారు, రకరకాల వీడియోస్ చూసుంటారు, కానీ ఇలా నీళ్ళలో పిండిని నానబెట్టి చేయడం మాత్రం నాకు తెలిసి ఏ వీడియోలోనూ చూపించే ఉండరు. సో తప్పకుండా ట్రై చేయండి ఈ భక్షాలు. ఇలా పిండి నిజంగా చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి అలా నీళ్ళలో నానబెట్టడం ద్వారా. జనరల్గా చాలామంది నూనెలో నానబెడతారు పిండిని, కానీ అంత నూనె అంతా మనకి ఇప్పుడు అంత నూనె ఎక్కువగా తినకూడదు అని హెల్త్ కాన్షియస్ చాలా అయిపోయాయి కదా, అందుకని అలా నూనెలో నానబెట్టకుండా ఇలా నీళ్ళలో నానబెట్టండి. పిండి ఏమీ అవ్వదు, అస్సలు మెత్తగా అవ్వదు, అంటే నీళ్ళు ఎక్కువగా పీల్ చేయడము అదంతా ఏమీ జరగదు.
సో జస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టండి. పిండి అనేది స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. సో చూసారు కదా, నేను మీకు ఇలా 2 చేసి చూపించాను. మిగతావన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకొని హ్యాపీగా ఈ పండగ రోజు ఇలా భక్షాలు అందరూ ఇంట్లో చేసుకోండి. చాలా చాలా ఈజీ అండి. అసలు జనరల్గా చాలామందికి పూర్ణము రాకపోవడం, లేకపోతే పూర్ణం కొంచెం లూజ్గా అవ్వడము, ఇవన్నీ చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాబట్టి అలా ఏం కాకుండా నేను చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా చేసుకోండి. అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు భక్షాలు. సో చూసారు కదా, ఈ పండగ రోజు కూడా మీరు కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకోండి. మళ్ళీ బయట కొనడం కానీ అదంతా చేయకుండా ఇలా హ్యాపీగా ఇంట్లో చేసుకోండి. హైజీనిక్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తప్పకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో